ఏపీ అదేవిధంగా తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల్లో యూరియా కొరతతో రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలా బాధేస్తుంది. వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులను చూసి జగన్మోహన్ రెడ్డి గారు చలించిపోయాడు. ఎస్పెషల్ చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో రైతులు యూరియా కోసం ఎదుర్కొంటున్నటువంటి సమస్య ఏదైతే ఉందో ఆ సమస్య మీద కూటమి ప్రభుత్వం తీరు మీద విమర్శలు గుప్పిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఒక పెద్ద ట్వీట్ చేశాడు. ఇందులో చంద్రబాబు గారు మీకు ఓటేస్తే భవిష్యత్తుకు గ్యారంటీ అనేసి చెప్పారు, కానీ రైతులకు గతంలో సులభంగా దొరికే బస్తా యూరియా కూడా ఇప్పుడు మీ ప్రభుత్వంలో ఇవ్వలేకపోతున్నారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడు. ఇంత అధ్వానంగా ప్రభుత్వాన్ని నడుపుతారా? మళ్ళీ ఏమైనా మాట్లాడితే 45 years ఇండస్ట్రీ అంటారు, కింద పైన మాదే అంటారు. కేంద్రంలో కూడా వీళ్ళే కదా ఉండేది, వీళ్ళ సపోర్టెడ్ గవర్నమెంటే కదా ఉండేది. మరి అక్కడ వీళ్ళే ఇక్కడ వీళ్ళే, ఇలా ఉండి కూడా రాష్ట్ర రైతుల గురించి పట్టించుకోకుండా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నిద్రపోతుంది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశాడు. మీరు అధికారంలోకి వచ్చింది మొదలు వరుసగా ఈ 2 ఏళ్ల పాటు రైతులకు ఎరువుల కష్టాలే. బస్తా యూరియా కోసం రోజుల తరబడి రైతులు క్యూలో నిలబడే దారుణ పరిస్థితిని ఎందుకు తీసుకొచ్చారని చెప్పేసి ఆయన ప్రశ్నించాడు. మరోవైపు తాజాగా ఉల్లి అదేవిధంగా చీని తర్వాత మినుమ ధరలు కూడా పతనమై రైతులు లబో దిబోం అని చెప్పేసి ఏడుస్తున్నారు. పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నా మీలో కనీసం చలనం కూడా లేదు. ప్రతి ఏటా ఏ సీజన్లో ఎంత విస్తీర్ణంలో పంటలు సాగవుతాయి, ఎరువులు ఎంత పంపిణీ చేయాలన్న దాని మీద ప్రతి ఏటా ప్రభుత్వంలో జరిగే కసరత్తే కదా. మరి యూరియా సమస్య ఎందుకు వచ్చింది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించాడు. దానికి ఇప్పటివరకు కూటమి ప్రభుత్వం నుంచి రిప్లై లేదు. గత 5 ఏళ్ల పాలనలో ఇలాంటి సమస్య ఎప్పుడు కూడా లేదు. ఇవాళ మీరు వైఫల్యం చెందారు. అంటే వైఫల్యం చెందారంటే ప్రభుత్వం అనేది సరిగ్గా పనిచేయడం లేదనే కదా అర్థం. ప్రభుత్వం నుంచి కిందకి వెళ్ళిన ఎరువులను మీ పార్టీ నాయకులే దారి మళ్లించి అధిక ధరకు కూడా అమ్ముకుంటున్నారు. మరోవైపు ప్రైవేట్ వ్యాపారులు నల్ల బజారుకు తరలించి వాటిని బ్లాక్ చేసి బస్తా యూరియా రేటు 267 రూపాయలు అయితే దీనికి మరో 200 రూపాయలు అధికంగా అమ్ముకుంటున్నారు. అంటే అప్రాక్సిమేట్గా 500 రూపాయలకు అమ్ముకుంటున్నారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశాడు. అక్రమ నిల్వల మీద తనిఖీలు లేవు ఈ కూటమి ప్రభుత్వంలో, ఎవరి మీద చర్యలు ఉండవు. పిఎస్సీలకు అదేవిధంగా ఆర్బీకేలకు సరైన కేటాయింపులు లేవు. దీనికి కారకులు ఎవరు? మీరే కదా, చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఆర్బీకేల ద్వారా అప్రాక్సిమేట్లీగా 12 లక్షల టన్నుల ఎరువులను రైతుల వద్దకే సప్లై చేశామని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి గుర్తు చేశాడు. పిఎస్సీల ద్వారా మార్కెట్ రేటు కన్నా 50 రూపాయలు తక్కువ రేటుకే రైతులు కూడా అందించగలిగింది గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మీరెందుకు ఆ పని చేయలేకపోతున్నారు? సీనియర్ రాజకీయ నాయకుడు, పలుమార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి రాజకీయ అనుభవం కలిగినటువంటి వ్యక్తి, మరి ఎందుకు చేయలేకపోతున్నాడు చంద్రబాబు నాయుడు గారు? ఎందుకు వైఫల్యం చెందాడు? ఎందుకంటే బ్లాక్ మార్కెట్ల నుంచి వీళ్ళకి వచ్చే కమిషన్ల కోసమే అని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు తూర్పురబట్టాడు. ఫోటోలు యాడ్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే రైతులు కీలో నిలబడకుండా ఉన్నారో ఆ ఫోటోను ఒకటి యాడ్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇలా ప్రశ్నించడం కూడా జరిగింది చంద్రబాబు నాయుడు గారు. కూటమి ప్రభుత్వ నాయకుల నుంచి ఒక్క మాట అంటే ఒక మాట కూడా రాలే బయట. నిన్న ఆయన అచ్చెన్నాయుడు గారు మాట్లాడాడు. తినడానికి వెళ్తారు కదా, అప్పుడు బఫేలో ఇలానే నిలబడుకుంటారు కదా అని చెప్పేసి రైతులను ఉద్దేశించే మాట్లాడాడు. ఈ అచ్చెన్నాయుడు గారికి ప్రతిసారి కూడా తిండితోనే కంపేర్ చేస్తూ ఉంటాడు. ప్రతిసారి కూడా కీలో రైతులు ఆ విధంగా నిలబడుకొని ఉంటే తినడానికి వెళ్ళినప్పుడు అందరూ బఫే కోసం నిలబడుకొని ఉంటారు కదా, అలానే రైతులు కూడా నిలబడుకొని ఉండారు అని చెప్పేసి ఎగతాళిగా మాట్లాడుతారు. అంటే ఈ కూటమి ప్రభుత్వానికి రైతుల మీద ఎంత ప్రేమ ఉందో వీళ్ళు చెప్పకనే చెప్తున్నారు.